రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని మేడపై నుంచి తల్లి మోనాలిసా పడేసింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి దండమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటు అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు. మాకు తెలియదు మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది అంతే అని ఆమెతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? 2 తర్వాత అంతే 2-15 నిమిషాలు. పాప ఎంత? హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని మేడపై నుంచి తల్లి మోనాలిసా పడేసింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆ తల్లి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది? ఆమె మానసిక పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క వసంతపూరి కాలనీలో యొక్క దారుణ ఘటన చోటు చేస్తుంది. అయితే 3 సంవత్సరాల చిన్నారి, అంటే 7 సంవత్సరాల చిన్నారి షారోని ఒక 3 అంతస్తుల భవనం పై నుంచి కూడా తల్లి కింద పడేసి మరి హత్య కూడా చేసింది. దీంతో స్థానికులు గమనించి పాపను హాస్పిటల్కు తరలించారు. అంతలోపే కొద్ది గంటల్లోనే పాప కూడా చనిపోయింది. అయితే మొత్తానికి చూస్తే 7 సంవత్సరాల చిన్నారి షారోని మేరీని ఒక 3 అంతస్తుల భవనం పై నుంచి కన్న తల్లి మోనాలిసా ఎందుకు యొక్క దారుణానికి ఒడిగట్టిందనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు యొక్క దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది, అంతేకాకుండా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇది యొక్క ఘటన చోటు చేస్తుందా, ఇంకా ఏదైనా విషయం ఉందా అనే దానిపైన కూడా ప్రజెంట్ యొక్క పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రము ఈ యొక్క విషాద ఘటన మాత్రము మల్కాజ్గిరిలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే కసాయి తల్లి తన 7 సంవత్సరాల కూతురుని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది, అసలు 3 అంతస్తుల భవనం పై కింద పడాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన కూడా ప్రజెంట్ స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఘటన పైన పోలీసులు మాత్రం దర్యాప్తు జరిపిన దాని తర్వాత నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.